జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల గురించి అవి కూడా తప్పుగా మాట్లాడిందా? జనసేన మాట్లాడింది. మరి ఆ ఛానల్ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదా? కండక్ట్ చేసినటువంటి యాంకర్ మీద తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అదే అంట సార్, వ్యాఖ్యలు చేసిన ఆ మహిళను వదిలేశారే. డైరెక్ట్ గా యాంకర్లే మాట్లాడుతున్నారు. వాళ్ళు అక్కడ కూర్చొని ఇక్కడ మాట్లాడింది ఎవరు యాంకర్ కాదు, ఖండించారు, క్షమాపణ కూడా చెప్పారు నా షోలో ఇలా జరిగింది కాబట్టి. ఎందుకంటే 18 సంవత్సరాలుగా ఆయన డిబేట్లు కండక్ట్ చేస్తా ఉన్నారు. సో ఆయన క్షమాపణ చెప్పినా కూడా ఈరోజు ఆయన అరెస్ట్ చేసి అంటే వేధించాలి. ఇది నారా లోకేష్ కి కొమ్మినేని గారి మీద ముందు నుంచి ఉందండి, 7 ఏళ్ల క్రితం నుంచి ఉంది ఈ పగ. ఎందుకంటే అప్పుడు వేరే ఛానల్లో పనిచేసినప్పుడు అక్కడ యాజమాన్యం మీద ఒత్తిడి తెచ్చి ఉద్యోగులను తీసుకొచ్చారు. ఆయన రోజు ఈయన మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి దానికి సంబంధించి ఏదో ఒకటి చేయాలని. ఇది మరి కొన్ని ఒకసారి చూడండి సార్, భారతం మీద వీళ్ళు దారుణంగా ఎంత దారుణంగా ఇలాంటివన్నీ పెట్టి మరి వీళ్ళందరూ పెట్టింది ఎవరు? మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పెడుతున్నారండి మహిళల పట్ల గౌరవం. ఏబిఎన్ ఛానల్ వీళ్ళేనా మహిళా లోకం కోసం ఎంత దారుణం చూడండి సార్. వైసీపీ అనంతబాబు వెనక వైఎస్ భారత్ గారిని పెట్టారండి. వీళ్ళని ఏం చేయాలి? ఎవరు అనంతబాబు? అసలు భారతమ్మ గారిని పెట్టి అమ్మనేలు పెట్టారు. ఇక్కడ చూడండి, ఈ మర్డర్ చేయించింది భారతరెడ్డిని అని చెప్పి వాడు కిరాక్ ఆర్పి అనేటటువంటి వ్యక్తి. ఇది ఏబిఎన్లో భారత్ గేమ్ ప్లాన్ అని చెప్పి ఏబిఎన్ డిబేట్లు. సొంత నేతల నుంచి జగన్కు డేంజర్, పారిపోయిన దంపతులంట. జగన్ ఫేకు, భారతి స్నేక్ అని చెప్పి డిబేట్లు పెట్టాడు ఈ వెంకటకృష్ణ. మరి వీళ్ళందరినీ ఏం చేయాలి అంటే వాళ్ళు ఏం చేసినా కరెక్ట్. ఎందుకంటే వందలాది ఛానల్స్ పెట్టుకున్నారు, వందలాది ఛానల్స్ పెట్టుకున్నారు. ఇప్పుడు రేపులు జరిగినాయి కదా సార్. అవునండి, వాళ్ళ పిల్లలు తప్ప అంటారు రేపు పొద్దున. ఇప్పుడు ఆడపిల్ల తప్ప అంటారు వాళ్ళు. ఇప్పుడు వరకు కేసు బుక్ చేయలేదు, కేసు పెట్టరు. 14 మంది 3 నెలలుగా అమ్మాయి పైన అత్యాచారం చేస్తే ఇప్పటి వరకు ఆ అమ్మాయిని పిలిచి విచారించి వదిలేశారు. ఎందుకంటే కేసులు పెట్టడానికి ఆ అమ్మాయికి ఎవరు లేరు, తల్లి మతి స్థిమితం లేదు, తండ్రి. రాష్ట్ర హోంమంత్రి